నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలుపై ట్రాప్ ఫోన్ ట్యాపింగ్ పై ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వెల్లడి ప్రశాంతంగా ముగిసిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 70% పైనే ఓటింగ్ జూన్ 5న ఫలితాలు తెలంగాణ 10వ ఆవిర్భావోత్సవాలకు ఘనంగా ప్రభుత్వ ఏర్పాట్లు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ ప్రారంభించిన బలగాలు ఏపీసీఎస్ భూ కొనుగోలు వ్యవహారంపై ఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు విధుల నుంచి తప్పించాలని డిమాండ్ సిబిఐ విచారణకు విజ్ఞప్తి పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు రేపు వెల్లడిస్తామని ధర్మాసనం ప్రకటన జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలతో ఈసీ సమీక్ష ఏపీకి 20 కంపెనీల బలగాలు రప్పిస్తున్నట్లు సీఈఓ మీనా వెల్లడి 5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు సానుకూల వాతావరణం ఉందన్న ఐఎండీ ఈసారి అధిక వర్షపాతం ఉండొచ్చని అంచనా తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లు తెలిసింది భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని కేసీఆర్ అనుకున్నట్లు వివరించారు అయితే కొంతమంది అధికారుల వల్ల సంతోష్ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు ఇందుకు కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించినట్టు తెలిసింది తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా భాజపాను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భాజపా అగ్రనేతలు సంప్రదించినట్టు తెలిసింది భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబికి చెప్పినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఈ క్రమంలోనే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించినట్టు తెలిపారు భాజపా అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ ను కేసీఆర్ కు పంపినట్టు వెల్లడించారు ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఢిల్లీ పంపామని ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్ రావు తెలిపారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్ల సంతోష్ ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు వివరించారు కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది మద్యం కుంభకోణంలో ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు జరిగిందని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సిఆర్పిసిలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని దానిపై విచారణ జరుగుతుండగానే ఈడీ సిబిఐ సమన్లు ఇచ్చాయని కోర్టుకు వివరించారు దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ తరపు న్యాయవాది గడువు కోరారు అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది రీజాయిండర్ వాదనలకు అవకాశం ఇవ్వాలన్న కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది
తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి ఆవిర్భావోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించి అక్కడ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకలకు హాజరవుతారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించి సందేశం ఇస్తారని సీఎస్ తెలిపారు. రాత్రి 7 నుంచి 9 వరకు ట్యాంక్ బండ్పై కళారూపాలతో కార్నివాల్, 5,000 మంది పోలీసులతో బ్యాండ్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ట్యాంక్ బండ్పై 80 స్టాళ్లలో హస్తకళలు, చేనేత, స్వయం సహాయ బృందాల వస్తువులు, ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పిల్లల కోసం క్రీడలతో కూడిన వినోదశాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్పై సాంస్కృతిక ప్రదర్శన తర్వాత బాణాసంచా, లేజర్ షోలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ తెలిపారు. అటు తెలంగాణ ఆవిర్భావోత్సవాల కోసం పోలీసుల రిహార్సల్స్ ప్రారంభించారు. ఆక్టోపస్ బలగాలు, టీఎస్ఎస్పీ బెటాలియన్, ఏఆర్, కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు, విద్యార్థులు ఈ రిహార్సల్స్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతాన్ని ఆలపించనున్నారు. అలాగే సవరించిన అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విగ్రహం రూపకర్త రుద్ర రాజేశంతో చర్చించారు. పలు నమూనాలను పరిశీలించి తుది నమూనాపై సూచనలు చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పట్టభద్రుల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో జరిగిన ఈ ఎన్నికల్లో 68.65% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, భారాస అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, భాజపా నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలవగా మరో 49 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండలో ఓటేయగా, భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండలో కలెక్టర్ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓటు వేశారు. జూన్ 5న ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 4న జరగనున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఈసీ శరవేగంగా పూర్తి చేస్తోంది. లోక్సభ సహా ఏపీ, ఒడిషా శాసనసభ ఫలితాలు ఆ రోజే వెలువడనుండగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉండేలా ఏర్పాటు చేసినందున 2 తాళాలు వేసే వ్యవస్థను పెట్టారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఒకవేళ ఆ సమయంలో పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుంటే వాటి లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో పెట్టుకుని లెక్కింపు నాటికి 20 కంపెనీల బలగాలను ఏపీకి రప్పిస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే 3 టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనకు ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్, సెకండ్ టైర్లో ఎస్ఏపీ స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది, థర్డ్ టైర్ పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది. కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి. క్యాండిడేట్స్ కోసం కూడా మనము ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము. ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి, సేఫ్టీ సంబంధించి, కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు, గ్యాప్ రాకూడదు.
ఉత్తరాంధ్రలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి భూముల కొనుగోలు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలుగుదేశం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ విచారణ సజావుగా సాగాలంటే జవహర్ రెడ్డిని వెంటనే సీఎస్ బాధ్యతల నుంచి తప్పించాలని ఆ ఫిర్యాదులో తెలుగుదేశం ఈసీని కోరింది. అధికార యంత్రాంగం తనకు ఉన్న అధికారాలను దుర్వినియోగం చేస్తున్న జవహర్ రెడ్డి సీఎస్గా కొనసాగితే జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని ఈసీకి రాసిన లేఖలో తెలుగుదేశం నేత కనకమెడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఈసీకి ప్రస్తుతం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. సీఎం జగన్ ఆయన బంధువుల అండతోనే భోగాపురం మండలంలో ఏపీసీఎస్ జవహర్ రెడ్డి 2,000 కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బోండా ఉమా ఆరోపించారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని చెప్పారు. 1000 ఎకరాల భూములు చేతులు మారాయని, సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. తక్కువ ధరకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. జవహర్ రెడ్డి అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన జవహర్ రెడ్డిని తక్షణమే సీఎస్ పదవి నుంచి తప్పించాలని ఉమా డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆధారాలతో సహా వార్తలు వస్తా ఉన్నా ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం బంధువుల అండతో భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. 2,000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్లవలసిన అవసరం ఏంటి? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిన్నెల్లి వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన పిటిషనర్ ఉద్దేశపూర్వకంగానే తనపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పారు. అనంతరం వాదనలు వినిపించిన పోలీసుల తరపు న్యాయవాది ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే సమయంలో హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించనున్నారని తెలిపారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని, ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడం వల్ల వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపై దాడులు చేస్తారని ఆరోపించారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు చేసిన అరాచకాలపై నాని ప్రజెంటేషన్ ఇచ్చారు. తనపై సమ్మెటతో దాడి చేయడం వల్ల తల, భుజంపై గాయాలయ్యాయని, తనని చంపాలని చూశారని ఆరోపించారు. తనపై దాడి జరిగిన 45 నిమిషాల వరకు పోలీసులు రాలేదని, తిరిగి తమ వాళ్లపైనే అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. 2014 ఎన్నికల నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా సందులో స్కార్పియో 6688 2 బండ్లుంటే నెంబరు నాని బండి అని తెలిసి దాంట్లో నా కోడలు, మా మరదలు కూతురు ఇద్దరు కూర్చోంటే రాళ్ల దాడికి కొట్టను పోయారు వెహికల్. దానికి సాక్ష్యాలు చూశారు. వైసీపీ నాయకుడు అడ్డపడతాను, అవిలాల లోకనాథం అనే వ్యక్తి అడ్డం పట్టాడు, లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఇంకో వ్యక్తి రాళ్ల దాడి చేసేదానికి వెళ్ళాడు. అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్ల, మా పైన కేసు కట్టారు. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నీ కుమారుడు, నీకు సంబంధించిన అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో పోయి రెచ్చగొట్టడం జరిగింది. ఊరిపైన గంజా బ్యాచ్ని పెట్టుకొని 50 నుంచి 70 మంది ద్వారా దాడి చేసి ఊర్లో కనపడిన వాళ్ళందరూ కొట్టారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ఇవాళ ముగిశాయి. నిందితుడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సలీం సతీష్ని పోలీస్ కేసులో అక్రమంగా ఇరికించారని చెప్పారు. సతీష్కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అటు సతీష్కు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేపు నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిపింది. మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆమె హైదరాబాద్లో మృతి చెందారు.
ముదినేపల్లి నుంచి తెలుగుదేశం తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు. సీతాదేవి పార్థివ దేహాన్ని ఈ సాయంత్రం స్వగ్రామం కలిదిండి మండలం కొండూరుకు తరలిస్తారు. ఎర్నేని సీతాదేవి మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో పెట్రోల్ బంకు సమీపంలో కొవ్వూరు నుంచి తమిళనాడు వెళుతున్న కారు మంగళగిరి నుంచి శీతల పానీయాలతో విశాఖ వెళుతున్న లారీని ఢీకొనగా 4 చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో 4 చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారు క్షతగాతులను నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. అదే జాతీయ రహదారిపైనే సి మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనగా అందులో మంటలు చెలరేగాయి. కారులోని 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సునీల్ బాబు అనే కానిస్టేబుల్ బైక్పై వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ అదుపు తప్పి పడిపోగా అక్కడికక్కడే చనిపోయాడు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన యువతి దుర్మరణం పాలైంది. యాదగిరిగుట్టకు చెందిన గుడ్ల కోటేశ్వరరావు బాలామణి దంపతుల కుమార్తె 22 ఏళ్ల సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. ఫ్లోరిడాలో ఉండే సౌమ్య గత రాత్రి రోడ్డుపై నడిచి వెళుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఓవైపు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగం చేసే సౌమ్య మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరై వెలిపిస్తున్నారు. అత్యున్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. భారాస నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా బాధితులకు న్యాయం లభించకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. మృతుడు శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఆయన తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కలిసి వినతిపత్రం సమర్పించారు. హత్య జరిగి 4 రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. శ్రీధర్ రెడ్డి హత్యలో మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే హోంశాఖ ఉన్నందున సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను శిక్షించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గారిని, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. డీజీపీ గారిని మేము రిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, దీనికి అర్జెంట్ గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వాడించి మరి ఆ మంత్రితోని ఆ మంత్రి అనుచరులతోని కుమ్మక్కైనరో వాళ్ళందరినీ కూడా అర్జెంట్ గా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్వాహకులు నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యుల కమిటీ పరిశీలన చేసింది. మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకుని దెబ్బతిని కుంగిన 7వ బ్లాక్లో జరుగుతున్న గేట్ల కట్టింగ్, షీట్ ఫైల్స్, గ్రౌంటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్లోని కుంగిన 20వ పియర్ ఎగువన ఏర్పడిన భారీ బొంగలను పరిశీలించి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారులను మరమ్మతు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పపువా న్యూగినియాలో ఊహకందని విధంగా ప్రకృతి విలయ తాండవం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. భారీ కొండ చర్యలు విరిగిపడి ఏకంగా 2000 మందికి పైగా సజీవ సమాధి అయినట్లు తెలిపాయి. ఈ మేరకు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి వివరాలు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. దేశంలోని ఎన్గా ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడి 670 మందికి పైగా సజీవ సమాధైన ఒకరోజు వ్యవధిలోనే 2000 మంది సజీవ సమాధైనట్లు సమాచారం రావడం చర్చనీయాంశమైంది. పపువా న్యూగినియాలో అనేక భవనాలు దెబ్బతిన్నాయని, ఆహార తోటలకు భారీ నష్టం వాటిల్లిందని మీడియా సంస్థలు తెలిపాయి. ఈ విధ్వంసం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపినట్లు పేర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు ఇంటర్నేషనల్ ఫర్ మైగ్రేషన్ మిషన్ ప్రకటించింది. కొండ చర్యలు మెల్లగా జారుతుండడం సహాయ బృందాలకు కూడా ప్రమాదకరంగా మారిందని వివరించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించాలని పపువా న్యూగినియా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
రానున్న 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వొచ్చని పేర్కొంది. వాయువ్య భారత్లో సాధారణ వర్షపాతం, మధ్య దక్షిణ భారత్లో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చని ఐఎండీ తెలిపింది. దక్షిణ భారత్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా ప్రాంతాలలో సాధారణం, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. వచ్చే 3 రోజుల్లో వాయువ్య భారత్, మధ్య భారత్లో వడగాలుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లోని సరిహద్దుల్లో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా బంగ్లాదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 3 మృతి చెందారు. తుఫాన్ దాటికి కోల్కతాలోని అనేక ప్రాంతాల్లో భీకర గాలులతో కురిసిన వర్షానికి అనేక చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కోల్కతాలో 68, సాల్ట్ లేక్, రాజర్హాట్ ప్రాంతాలలో 75 చెట్లు విరిగిపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా తీర ప్రాంతాల్లోని 1,10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను కారణంగా తూర్పు రైల్వేలోని సీల్దా దక్షిణ విభాగంలో ఈ ఉదయం 3 గంటలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. 9 తర్వాత పునరుద్ధరించారు. కోల్కతా విమానాశ్రయం నుంచి 21 గంటలు నిషేధించిన విమాన రాకపోకలను తుఫాను తీరం దాటిన తర్వాత ప్రారంభించారు. కోల్కతాలోని కొన్ని స్టేషన్ల మధ్య మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. అన్ని ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు బంగాల్ సర్కార్ తెలిపింది. తీరం దాటిన తర్వాత రెమాల్ తుఫాన్ బలహీనపడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బాధ్యుడిని చేసి ఆయన ఉద్యోగాన్ని ఊడగొడతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా, చందౌలీలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్న షా కాంగ్రెస్ ఓటమికి రాహుల్, ప్రియాంక గాంధీలపై ఎవరూ ఏ నింద వెయ్యరని చెప్పారు. తొలి 5 విడతల ఎన్నికల సర్వేను పరిశీలించానని, భాజపాకు 310 వచ్చాయని తెలిపారు. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో కాంగ్రెస్కు 40 సీట్లే వస్తాయని షా జోస్యం చెప్పారు. ఆగర్భ శ్రీమంతులైన రాహుల్, ప్రియాంకకు పేదల కష్టాలు తెలియవని, ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే అవి తెలుసన్నారు. దేశ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ప్రతి 6 నెలలకోసారి రాహుల్ థాయిలాండ్ వెళ్తారని, మోదీ 10 ఏళ్లలో కనీసం ఒక్క సెలవు కూడా తీసుకోలేదని వివరించారు. రాహుల్, అఖిలేష్పై 12 లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయని, మోదీపై 25 పైసల అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. సహారా గ్రూప్ నిధులతోనే సమాజ్వాదీ పార్టీ నడుస్తోందన్న షా తాము అధికారంలోకి వచ్చాక సహారా బాధితులకు డబ్బు అందిస్తున్నామని చెప్పారు. 4 तारीख को मोदी जी की भाजपा की एनडीए की विजय निश्चित है और 4 तारीख को दोपहर को आप देख लेना ये राहुल बाबा के लोग प्रेस कॉन्फ्रेंस करेंगे कि ईवीएम के कारण हम हारे। और खड़गे साहब आप भी समझ लेना ये भाई बहन पर ठीकरा नहीं फूटने वाला है। हार का ठीकरा खड़गे साहब पर फूटेगा और उनकी नौकरी जाने वाली। ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సైన్యంలో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. బీహార్లోని బఖ్తియార్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. అగ్నిపథ్ వల్ల 4 ఏళ్ల ఒప్పందంతో సైనికులను నియమించుకుని వారిలో 75% మందిని సైనిక ప్రయోజనాలు పొందకుండానే పదవి విరమణ చేయిస్తున్నారని వివరించారు. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ బ్యాంకు ఖాతాలో నెల 8,500 రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేయడం వల్ల ఆ కుటుంబ పరిస్థితులు చక్కబడతాయని రాహుల్ అన్నారు. దేవుడే తనను పంపాడంటూ ప్రధాని మోదీ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ये उन्होंने पता है क्यों कहानी निकाली है? ये परमात्मा वाली, क्योंकि चुनाव के बाद जब वही ईडी के लोग नरेंद्र मोदी से अदानी जी के बारे में पूछेंगे तो नरेंद्र मोदी कहेंगे मैं नहीं जानता, परमात्मा ने कहा था। मोदी जी आप लंबे लंबे भाषण देना बंद कीजिए, आप देश को बांटने की कोशिश नहीं कीजिए। आप सबसे पहले देश के युवाओं को ये बताइए कि आपने हिंदुस्तान के युवाओं को कितना रोजगार दिया, कितनी नौकरियां दी। आपने 2 करोड़ युवाओं को रोजगार देने की बात की थी, आपने एक युवा को नौकरी नहीं दी।
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు విచారణకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఈ నెల 31న ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజ్వల్ రేవణ్ణ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. న్యాయస్థానంపై పూర్తిగా నమ్మకం ఉందని, సిట్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఏప్రిల్ 26 ఎన్నికల ముందు వరకు తనపై ఎలాంటి కేసు లేదన్న ప్రజ్వల్ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టినట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విదేశీ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. పర్యటన మధ్యలో తనపై వచ్చిన ఆరోపణలు వచ్చినట్లు తెలిసిందన్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాజకీయ కుట్రలో భాగంగా తనపై లైంగిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. లైంగిక దౌర్జన్యంపై కర్ణాటక మహిళా కమిషన్ ఫిర్యాదుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బీకే సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఆయనను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేశారు. చివరి గంటలో మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఒక దశలో తొలిసారి 76,000 బెంచ్ మార్కు తాకిన బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 75,410 పాయింట్లకు 245 పాయింట్ల ఎగువన 75,655 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. మొదటి నుంచే బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపగా సెన్సెక్స్ క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం సమయానికి 76,000 బెంచ్ మార్కును అధిగమించి 76,010 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరి గంటలో మదుపర్ల అమ్మకాలకు దిగడంతో ఒక్కసారిగా తగ్గిన సూచీ 75,175 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో స్వల్పంగా పెరిగి 75,390 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ కూడా ఒక దశలో 23,000 బెంచ్ మార్కును అధిగమించి 23,111 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 25 పాయింట్లు తగ్గి 22,932 పాయింట్ల వద్ద ముగిసింది.